హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ జాబ్స్ ఇన్ తెలుగు. ఈరోజు మనం ఏపీలోని ఏలూరు జిల్లా హెల్త్ డిపార్ట్మెంట్లో జాబ్స్ గురించి వీడియో చేశాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వెస్ట్ గోదావరి జిల్లా సంబంధించిన పోస్టులు అండి ఇవి. ఇందులో గాను బయోమెడికల్ ఇంజనీరింగ్ ఒక పోస్ట్ అయితే ఉందండి. అది కాంట్రాక్ట్ బేసిక్ మీద. రెమ్యునరేషన్ వచ్చేసి 54,000 చిల్లర ఉంది. ప్లేస్ ఆఫ్ వేకెన్సీ వచ్చేసి చింతలపూడి అండి. అలాగే నెక్స్ట్ ఆడియోమెట్రీషియన్ అండ్ ఏఎంటీ, ఇవైతే 5 పోస్ట్స్ ఉన్నవి కాంట్రాక్ట్ బేసిక్ మీద. ఇది శాలరీ వచ్చేసి 32,670 రూపీస్. ప్లేస్ ఆఫ్ వేకెన్సీ వచ్చేసి తణుకు, నర్సాపురం, పాలకొల్లు, భీమవరం, చింతలపూడి. నెక్స్ట్ రేడియోగ్రాఫర్ 3 వేకెన్సీస్. ఇది రెమ్యునరేషన్ వచ్చేసి 35,000. ఇది నర్సాపురం, దెందులూరు, కొవ్వూరులో అయితే వేకెన్సీ అయితే ఉండింది. నెక్స్ట్ ల్యాబ్ టెక్నీషియన్ ఒక పోస్ట్ ఉంది. ఇది జంగారెడ్డిగూడెం. థియేటర్ అసిస్టెంట్స్ 4 పోస్టులు ఉన్నవి. ఇవి నర్సాపురం, గోపాలపురం, భీమవరం అయితే ఉన్నవి. ఆఫీస్ సబార్డినేట్ ఒక పోస్ట్ ఉంది. ఇది జంగారెడ్డిగూడెం. ఇంకా జనరల్ డ్యూటీ అటెండెన్స్ వచ్చేసి 11 పోస్టులు ఉన్నాయండి. ఇవైతే అవుట్సోర్సింగ్ అనమాట. దీని శాలరీ వచ్చేసి 15,000 అండి. ఈ వేకెన్సీ వచ్చేసి భీమవరం 2, తాడేపల్లిగూడెం 1, చింతలపూడి 2, ఆకివీడు 1, గోపాలపురం 2, భీమడోలు 1, పెనుగొండ 2. నెక్స్ట్ ప్లంబరు 2 పోస్టులు అయితే ఉన్నాయి అవుట్సోర్సింగ్లో. ఇది నర్సాపురం 1, భీమవరం 1. నెక్స్ట్ పోస్ట్ మార్టం అసిస్టెంట్ 3 పోస్టులు ఉన్నాయి. ఇది పెనుగొండ 1, పోలవరం 1, నెక్స్ట్ బుట్టాయిగూడెం. ఇవన్నీ కూడా వెస్ట్ గోదావరి జిల్లాలతో ఉన్నాయండి. ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ జాబ్స్ అనమాట. కాంట్రాక్ట్లో ఉన్నా కానివ్వండి, కొంతకాలం తర్వాత మళ్ళీ కొత్త పోస్టులు తీసేంత వరకు వీళ్ళనే కంటిన్యూ చేస్తారు. ప్లస్ ఏదైనా రెగ్యులర్ పోస్టులు తీసినప్పుడు కూడా వీళ్ళకి వెయిటేజ్ మార్కులు కలుపుతారన్నమాట. మ్యాక్సిమం ఒక్కోసారి ఏమవుతుందంటే వీళ్ళనే రెగ్యులరైజేషన్ చేయొచ్చు కూడా. ఇది వచ్చేసి అప్లికేషన్స్ వచ్చేసి ఏప్రిల్ 19, 2025 కల్లా సబ్మిట్ చేసేయాలండి. దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో ఉంటుంది వీడియోలో. క్వాలిఫికేషన్స్ వచ్చేసి బయోమెడికల్ ఇంజనీర్కి బీటెక్ ఆర్ ఎంటెక్ ఎంఈ ఇన్ బయోమెడికల్ ఇంజనీరింగ్లో లేకపోతే ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీలో అయ్యి ఉండాలి. నెక్స్ట్ ఆడియోమెట్రిక్ టెక్నీషియన్స్కి వచ్చేసి ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ ఆర్ బీఎస్సీ ఆడియాలజీ చేసి ఉండాలి. నెక్స్ట్ రేడియోగ్రాఫరు, ఇది మస్ట్ పోజెస్ సర్టిఫికేట్ ఇన్ సిఆర్ఏ ఆర్ డిఆర్జిఏ డిఎంఐటి కోర్స్. నెక్స్ట్ ల్యాబ్ టెక్నీషియన్ వచ్చేసి డిఎంఎల్టీ ఆర్ బిఎస్సిలో ఎంఎల్టీ చేసి ఉండాలి. థియేటర్ అసిస్టెంట్స్ వచ్చేసి 10th క్లాస్ ఎగ్జామ్ పాస్ అయ్యి ఉండాలి అండ్ ఫస్ట్ ఇయర్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ఆఫీస్ సబార్డినేట్ వచ్చేసి 10th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ పాస్ అయ్యి ఉండాలి. జనరల్ డ్యూటీ అటెండెంట్ వచ్చేసి 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ ప్లంబర్ వచ్చి ఎస్ఎస్సి పూర్తి అయిపోయి ఉండాలి అండ్ ఐటీఐ ప్లంబింగ్ ఆర్ ఐటీఐలో ఫిట్టర్ ట్రైనింగ్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి అండ్ ఐటీఐ మెకానిక్ కూడాను. ఈ మూడిట్లో ఏదైనా సరే చేసి ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ పోస్ట్ మార్టం అసిస్టెంట్, ఇది కూడా 10th క్లాస్ అయితే పాస్ అయ్యి ఉండాలి. వీళ్ళందరికీ కూడా ఏజ్ లిమిట్ వచ్చి 42 ఇయర్స్ అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 5 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండింది. ఇది అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఓసీ వాళ్ళకి మాత్రమే 500. ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఖచ్చితంగా ట్రై చేయండి పెట్టడానికి. కాంట్రాక్ట్ బేసిక్ అని ఆలోచించకండి. ఎందుకంటే కాంట్రాక్ట్ బేసిక్గా చేసిన సరే కొంతకాలం తర్వాత వీళ్ళని రెగ్యులరైజేషన్ చేయొచ్చు. ఎందుకంటే ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ఇవ్వలేరు కాబట్టి వీళ్ళని కంటిన్యూ చేస్తూ ఉంటారు.
మీకు శాలరీస్ కూడా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ వీడియోని మీకు తెలిసిన ఇంటర్మీడియట్ లేదా ఐటీఐ ఫిట్టర్ చేసిన వాళ్ళకి కానివ్వండి, లేదంటే ఎంఎల్టీ చేసిన వాళ్ళకి కానివ్వండి, ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకైనా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.